లేదంటే చేపలు లేవనుకో 15 రోజుల్లో వెళ్ళిపోతాయి. అన్ని నెలలు ఉంటాయి సార్. అన్ని ఏది తక్కువ ఉండవు. వాటర్ హీటర్ అన్ని సంపుతాం. వెళ్ళినప్పుడు ఒక 15 టన్నులు 20 టన్నులు వెళ్తుంది ఒకటి. ఆయిల్ పెట్టాలి, ఐస్ పుట్టోళ్ళు అలాగా వెళ్తాయి. రావాలి అన్ని బాగానే ఉంటాయండి. మాకు ఎక్కువగా చేపలు తిని కూడా అలవాటు. మాలు వచ్చినప్పుడు వస్తే కాయగూరలు ఈ ఎక్కువగా చేప అలవాటు. మళ్ళీ ఒకసారి వెళ్తే మళ్ళీ 10 రోజుల తర్వాత వస్తారు. సరుకుంటూనే వస్తుంది. మనం సరుకున్నది వారాలు చేసాను. సరుకుని తీసుకున్నాం. ఈ గాలి మనకి రాలేదు కలసం. ఎంత వస్తుందండి మామూలుగా అయితే లోడ్ దొరికితే? ఒక్కోసారి దొరకకపోతే లాస్. ఎలాంటి చేపలు వస్తాయి? అన్నీ ఇంకా ఏ స్పెసిఫిక్ గానే ఉండదు అన్నీ తెచ్చుకుంటారు. ఇది స్టోరేజ్. అక్కడ వరకు వెళ్ళి కలగట్ట మన వాటర్లో అక్కడ వరకు అప్పుడు అంటే కలగట్ట వెళ్ళలేదు. 5 సంవత్సరాలు బట్టి మన వాళ్ళు తగ్గించి ఇటే సరిపోతున్నాయండి. ఇక్కడెక్కడ ఏటాడు కాకినాడ చెప్తున్నాం. ఇప్పుడు ఇలాగా నిజామట్నం అలా మద్రాసు అలాగే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కాకినాడ రావాలి. కాకినాడ రావాలి, ఇక్కడ రావాలి. వాళ్ళు సరి తీసుకోవాలి. నాకు ఎక్కువగా కాకినాడ వెళ్ళిపోవాలి. అందరూ కాకినాడ కదా మరి. ఫ్యామిలీలో అందరూ కాకినాడ. అక్కడే మొత్తం ఈ బోట్లన్నీ ఇంకా అక్కడే. అందరూ ఇప్పుడు గాలిపోని వెళ్ళిపోయారు. అందరూ కట్టేసి ఇక్కడ అంతర్వేద్యానికి వస్తారు. అంతే ఇది చేపలు దీన్ని అమ్మక ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతాం. వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోతాయి. ఆ బోట్లు అయితే ఉంటాయి ఇక్కడ. 4 రోజులు 5 రోజులు తీసుకొచ్చి బోట్లు ఉంటాయి ఇక్కడ. మా బోట్లు అయితే ఉన్నా కుదరదు. 15 రోజులు 4 రోజులు 5 రోజులకి వస్తే లాస్ వచ్చేస్తాయి. రోజుకి 50,000 కావాల్సి ఖర్చు దీనికి. అట్లా 50,000 కావాలి రోజు. రోజుకి 50,000 రాలేదనుకో లాసే. అలాగనే దేవేస్తాం. వేస్తే మళ్ళీ 2-3 రోజులు అందుకుంటుంది. ఏదో టైలు పడతాయి. అప్పుడు లాస్ లేకుండా వెళ్తాం. బోటు ఆంధ్ర పంపాడంటే 7 లక్షలు 8 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో ఉన్నావా, ఎక్కడెక్కడ ఉన్నావా ఇక్కడ తెలిసిపోతుంది వచ్చిన అవన్నీ లోపల ఇట్టేసాం. తాళాలు వేసి వెళ్ళిపోయాయి. ఈ బాక్స్ అన్ని దరిగితే తీసేస్తాం. 3 లక్షలు 3 స్టీరింగ్. డ్రైవర్ దీంట్లో ఉంటాడు. వంట అతనికి లోపల వంట ఉంటాడు. ఏదో వండుతూ ఉండాలి. వారం పూట అయితే చపాతీలు పప్పులు ఏటి ఇస్తూనే ఉండాలి. ఆయన డ్యూటీ అదే. మేము 10 మంది అనుకుంటాం. 10 మంది ఉంటారండి. 10 మంది. ఇవన్నీ ఇదే వీరిల్లు ఇది వల్ల ఇది తోడిది ఇది పక్కన మధ్యలో ఒకసారి చికెన్ కూడా ఇక్కడ దగ్గర వచ్చినప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ బుట్టలో చేపలాడతాం మేము. ఈ కలర్స్లో వండుకుంటారు. వెళ్ళిపోయారు అలా ఉండిపోయి. అది వచ్చేస్తాం కదా ఇవ్వాలా ఎత్తునేస్తారు ఇవ్వాలి. ఈ బాక్స్ ఆయిల్ బాక్స్ 10 టన్నులు పడుతుంది.